స్నో పడుతుంది ఇక్కడ, భలే పడుతుంది స్నో. చూడండి ఎంత బాగా పడుతుందో. ఎట్లా చూపించాలి మీకు? ఇదిగో స్నో పడుతుంది చూడండి. ఇక్కడ గ్రీన్ దాని మీద చూస్తే మీకు అర్థమవుతుంది. సూపర్ ఉంది. ఫస్ట్ టైం స్నో చూస్తున్నాము పడటం. ఎంత బాగా పడుతుందో స్నో. భలే ఉంది రాము. సతీష్ ఎలా ఉంది? స్నో పడుతుంది చూడు. నువ్వు నన్ను, నేను నిన్ను వీడియో తీసుకున్నా. చూడు స్నో పడుతుంది చూడు. చాలా స్నో పడుతుంది. భలే స్టార్ట్ అయింది కరెక్ట్ గా. ఇక్కడ ఇప్పుడు సిగ్నల్ ఉండి లైవ్ పెడితే సూపర్ ఉంటుంది. సూపర్ ఉంటది కానీ కష్టం లేదు, లైవ్ కష్టం లేదు. పడుతుందా ఈ డ్రెస్ మీద అర్థమైంది స్నో పడుతున్నట్టు. సూపర్ ఉంది, బాగా పడుతుంది స్నో పట్టం కూడా. అది మేము స్కైయింగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. కాకపోతే మనకి చాలా రేట్ చెప్పారు. మేము ప్రైస్ మీద మేము ఇద్దరి మీద 1500 అయితే చేద్దాము, లేకపోతే లైట్ అని చెప్పేసాము. ఎందుకంటే చాలా ఎక్కువ చెప్తున్నారు. దగ్గర 400 ఒక్కొక్కరికి 2000 3000 అలా చెప్తున్నారు. మేమైతే 1500 ఇద్దరి మీద వస్తే చెయ్యి, లేకపోతే లైట్ అని చెప్తున్నాను. మా నాడు రాము ఏమో ట్రై చేద్దామా వద్దా అని డౌట్గా ఉన్నాడు. అది సతీష్ రంగంలో దిగాడు. సతీష్ ఆల్ ది బెస్ట్. కుమ్మేయాలి. నువ్వు కాన్ఫిడెంట్ చేస్తే నేనే చేస్తా. क्या हुआ? ఏ ఐరన్ లెగ్ లాగా ఉన్నాయి. అట్లా ఉంది ఐరన్ లెగ్ లాగా. ఇది వెనక్కనేసి అది వెనక్కంటున్నాడు. వెనక్కని ఇలా పెట్టేసి ఫిక్స్ చేసేసాడు అనమాట. వీటికి స్కీన్స్ సెపరేట్ ఉంటాయి. వెయిట్ ఆగే. ఓకే ఓకే. ఇది బాడీ ఇలాగా మోకాళ్ళు కొంచెం వంచి బాడీని మన వెయిట్ ని ముందు కనాలంట. ఐసా ఇలా ఉంది కదా, మనం ఇలా వెళ్తా ఇట్లా అనాలి. అంటే ఆగిపోతుంది. అలా అంటే ఆగిపోతుంది. సూపర్ సూపర్. అవి దేకో అంటే ఇట్లా వెళ్తా ఇట్లా. బాగుందా? ఓకే ఓకే. ఆరామ్ సే సడన్ బ్రేక్ వేయద్దా? చిన్నగా వేయాలి. पहले सर जाके आना स्लोली देखिए. ब्रेक ब्रेक सुपर 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 ब्रेक ऐसे हो. अच्छा ब्रेक बनाए. हाँ చెప్పు. ఇప్పుడు మనం వెళ్తూ ఇలా వెళ్తున్నాం కదా, లెఫ్ట్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇది గాల్లో ఉండాలి. ఇది ఇట్లా పెట్టి అప్పుడు ఇలా రెండు స్లైడ్ చేయాలి. లెఫ్ట్ వెళ్తాం. రైట్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా పెట్టి గాల్లో అనాలి. అది అంటే ఇది బిగినర్స్ కి. మనం ఏదో ఏదో లైఫ్ లో ఇక్కడికి వచ్చాం కాబట్టి ట్రై చేస్తున్నాం. ఇవన్నీ మనం యాడ్ చేస్తాం. తర్వాత అంటే మళ్ళీ చేసే వాళ్ళకి బాగా ఈజీ అవుతుంది. అంటే ప్రొఫెషనల్ గా ఇది ఫస్ట్ టైం మనం చేస్తున్నాం కదా, కానీ లైఫ్ లో ఇది ఒక ఎక్స్పీరియన్స్. మనము కింద చూడకూడదంట, ముందుకే చూడాలా. స్లో 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 బ్రే. కాలు కాలు మానవుడు కాలు ఒక కాలు ఒక కాలు కర్నూలు పోతుంది, ఇంకొక కాలు కడప పోతుంది. సతీష్
ఒక కాలు కర్నూలు పోతుంది, ఇంకో కాలు కడప పోతుంది. ఏమీ కాదు, ట్రై చేయాలప్పా, ఇలాంటి సాహసాలు చేస్తేనేగా. జాగ్రత్త. మంచి స్టామినా వాళ్ళు పొద్దున్నే బరీగా టిఫిన్ తినరండి. ఓకేవా? మోకాళ్ళు ఇలా వంచి పట్టుకుంటే అతను వెనకమాల పట్టుకొని మనల్ని అలా తీసుకెళ్తాడు. Don't go back. Don't go back. సో ఇక్కడ బాగా పడుతుంది, మంచు వర్షం పడినట్టు బాగా. అసలు ఎంత స్నోఫాల్ అంటే మీరు చూడొచ్చు, స్నో చూడండి ఎంత బాగా పడుతుంది అందరి మీద. కాకపోతే లైటింగ్ బాగా తక్కువగా ఉంది. సూపర్ ఉంది అసలు, అదో డిఫరెంట్ ఫీలింగు. నేనైతే స్నేకింగ్ చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, లైఫ్లో ఒక్కసారి వచ్చేది ఇలాంటి ప్లేసులకి. ఎప్పుడు వెళ్తామో తెలియదు, అందుకని ట్రై చేద్దామని చేశాను. వాళ్ళు 3000 అలా చెప్పారు, కానీ నేను 800 కన్నా ఎక్కువ ఇవ్వాలని చెప్పాను. 800కి అసలు ఇంకా తక్కువ కడిగినా ఒప్పుకుంటారు, ఎందుకంటే ఇక్కడ బేరాలు లేవు, టూరిస్టులు తక్కువ ఉన్నారు. సో మేము బాగుంది, బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్లో కొంచెం జారుతాము, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఫస్ట్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. కొంచెం మోకాళ్ళలోంచి బాడీ మనం ముందుకు పెట్టుకొని చేస్తే బాగానే ఉంది. అప్పుడప్పుడు జారి పడతాం, ఏమీ కాదు, స్నోనే కదా, ఏమీ కాలేదు. నేను ఒకసారి జారి పడ్డాను, కానీ నాకు బాగా నచ్చింది, ఎంజాయ్ చేశాను అనమాట నేను. చాలా బాగుంది. సో అలానే మీరు కూడా అందరూ ఎంజాయ్ చేయండి, ఓకేనా? 1000 200 दिया पहलगाम में, बहुत अच्छा करवा दिया वो. इधर का देखना, इधर का देखना. ఇది మనం పేల్గాల్ ట్రై చేసాం కదా, 200 ఇస్తే ఇక్కడ 1000 రూపాయలు చెప్తున్నారు. అంతే, రేట్ ఇలా ఉంటాయి. మనము చూసి దాన్ని బట్టి మీరు మాట్లాడి తీసుకోవాలి, మనం మాట్లాడుకోవాలి. ఇదంతా విపరీతమైన కాస్ట్ చెప్తున్నారు ఇక్కడ. రాము ఈ స్లైడింగ్ ఎక్కుతున్నాడు, ఇది మేము 200 పే చేసాము. సో ఇది ఎక్కాడు, నేను ఇది ఆల్రెడీ పైలగాలను ట్రై చేసా కాబట్టి నేను వద్దన్నాను. సో ఓకే, సో రాము స్టార్ట్ అయ్యాడు, వస్తున్నాడు. చూసారు అసలు ఎడ్జింగ్లో అంతే అంతే. కిత్నా దూర ఉత్నా దూరే అవి వెళ్తున్నాడు ఇంకా కొంచెం. వెళ్తున్నాడు. ఇంకా వెళ్ళాడు. అక్కడ దాకా వెళ్ళాడు, అదిగా. ఇప్పుడు అక్కడి నుంచి నడుచుకొని రావాలి, అబ్బాయికి దోవలు తీరుద్ది అంత దూరం నడిచి వచ్చేసరికి. మన వెనకమాలు చూసారా, లేడీస్ కూడా ట్రై చేస్తున్నారు. మన వాళ్ళు భయపడతారు,
వీళ్ళు చాలా మంది ట్రై చేస్తున్నారు. ఏం భయం ఏం లేదు, నేను ట్రై చేసా కదా, అంతా బాగుంది, చక్కగా రావచ్చు వెళ్ళొచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనము ఇట్లాగా వచ్చాము, అక్కడ మనము ఇందాక స్నీకింగ్ చేసాం కదా, దీన్ని ఇలా నడుచుకుంటా కొంచెం ముందుకు వచ్చినాక ఇక్కడ హాట్ స్ప్రింగ్ ఒకటి ఉంది. సమ్మర్లో వచ్చి వేడిగా ఉంటాయి అంట, ఇప్పుడైతే నార్మల్ అంటే కొంచెం చల్లగా ఉంటుంది. కాకపోతే ఇది హాట్ స్ప్రింగ్. సో ఇదంతా దానికి పెద్దది అనమాట, అదంతా మంచు కప్పేసింది. సో మీరు చూడొచ్చు. స్నో బైక్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మీకు ఇప్పుడు దీన్ని కూడా ప్రైస్ తెగ్గొట్టాలన్నమాట, ఎంతకు తెగ్గొడదాం చూద్దాము. సో చూసారు కదా, రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అన్ని మ్యాగీస్, కొన్ని ఫుడ్స్ ఉంటాయి, వెజ్ నాన్ వెజ్ ఉన్నట్టు ఉన్నాయి. కాకపోతే వెజ్ ఎక్కువ మంది ఇష్టపడతారు ఇప్పుడు ఇంత చలిలో. చూద్దాము ఆడెంత చెప్తాడు. 0.1 1200 అంట, 0.2 1700, 0.3 2200, 0.4 3500 అంట. సో ఇది మనం ఎంతకనేది ఇప్పుడు దగ్గర చెప్తాం మీకు. బైక్ ఇది ఉంది కదా, స్నో బైక్ ఇది, అది వాడు ప్రైస్ తగ్గించలేదు, అందుకని మేము వద్దని చెప్పేసి అనుకున్నాము. చాలా హెడ్ వెయిట్ చూపించాడు, అసలు దగ్గర నీ ఇష్టం అయితే ఎక్కువ లేదు దుబ్బే అన్నట్టుగా మాట్లాడాడు. ఒక్క పోరా అని చెప్పి మేము లైట్ తీసుకొని వచ్చేసాం. ఇక్కడ చిన్న చిన్న రెస్టారెంట్ లాగా ఉన్నాయి. సో మనం ఇలా రెస్టారెంట్కి వచ్చి, ఇది చిన్న హోటల్ అనమాట. ఇక్కడ మనకి చూడండి మెనూ ఇచ్చాడు, పలక్ రెస్టారెంట్. రేట్లు చూడొచ్చు మీరు. నూడిల్స్ ఒకటే తక్కువ ఉన్నాయి, అది కూడా మ్యాగీ నూడిల్స్. ఇక మిగిలినవి చూడండి, కాశ్మీరీ దమ్మాలు, టమాటా పన్నీరు, ఇవన్నీ మనం తింటాము పెడతాము. ఆలు పకోడా, వెజ్ టమాటా సూప్ అన్నీ 150 ఉన్నాయి. అంటే పాపం పైకి ఇక్కడ దాకా తీసుకొస్తారు కాబట్టి ఈ రేట్లు అనుకుంటా. వేస్ట్, చాలా కాస్ట్ ఉన్నాయి, అందుకే మేము నూడిల్స్ చెప్పాం. మ్యాగీ వచ్చేసింది, అన్నిటికన్నా తక్కువ ఉంది మ్యాగీయే, 60 రూపాయలు. ఇది ఎంత ఉందో చూడండి, కొంచెమే పర్వాలా, 60 రూపాయలు. ఇంకేం చేస్తాం, తప్పదు. ఇంకెళ్తున్నాము, కిందకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మీరు చేయాల్సిన అడ్వెంచర్స్ ఇవే, బాగానే ఉన్నాయి. కాకపోతే బడ్జెట్ కూడా పెట్టుకొని రావాలి. టికెట్ తీసుకుంటున్నాడు ఇక్కడ. సో ఎక్కేసి బాగా మంచు పడుతుంది. సైకిల్ స్కేటింగ్ చేసేవాళ్ళు అలా వెళ్ళిపోవచ్చు. కనిపిస్తున్నారా? ఇంకా తొక్కడానికి పోతుంది. తొక్కటం ఏమి ఉండదు, స్లైడింగ్ అదంతా తొక్కటాలు ఏమి ఉండవు. కిందకి వచ్చేస్తున్నాము, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. సో ఇది కింద పార్కింగ్ అండ్ కేబుల్ కార్ వెళ్ళేది ప్లేస్. సో ఏటీవీ వెహికల్స్ ఇలా ఉంటాయి. సో టిక్ 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 టిక్. We are using these ITVs in local sightseeings. Okay. Like Strawberry Valley Children's Park. How much you charge? Just 2,500 for 4 ride. Uh-huh. For 1 hour. 1 hour 2,500. उधर बोर्ड में 1,200 लिखा दिया. It is not that good vehicle. हाँ? थोड़ा इसमें और उसमें फर्क है. वो क्या? जो है ना, మీద ఉండే రేట్లు వేరు, ఇక్కడ ఉండే రేట్లు వేరు. అదేందని అడిగితే చిల్డ్రన్స్ పార్క్ లో ఉన్నది, అవి చిల్డ్రన్ పార్క్ లో తిరిగాయి, ఇవేమో పెద్దవాళ్ళకంట. ఈ రేట్లు పెట్టి ఎవరు తిరుగుతాడు? దీని బదులు పైన తిరిగి వచ్చేవాళ్ళంగా. దీని ఇదిగో ఆయా మన గాడి పైన తిరిగి వచ్చేవాళ్ళం, వేస్ట్. లైట్ తీసుకోండి, ఓపిక ఉంటే తిరగండి, మాకైతే ఓపిక లేదు.
గుల్మర్గ్. హాయ్, గుల్మర్గ్ నుంచి వచ్చేసాము. బాగా టైర్డ్ అయిపోయాము. సో గుల్మర్గ్ నుంచి మనకి మీకు చెప్తున్నాం కదా, మనకి అతను అయితే అవసరం లేదు గైడ్ అనేవాళ్ళు. కాకపోతే మీ టాలెంట్ ప్రకారం మీరు ఎంతైతే బేరం ఆడగలుగుతారో అంత బేరం ఆడితే మాత్రం డెఫినెట్గా మీకు బెస్ట్ ప్రైజ్లు వస్తాయి. మాకు 800కి నేను వాడు 3000 చెప్పాడు మాకు. అలాంటిది నేను 800కి బేరం ఆడాను. సో స్కీయింగ్ నేను చేసిన స్కీయింగ్ వచ్చేసి 800కి మాట్లాడాను. తర్వాత ఇంకోటి ట్రాలీ లాగా చేశారు కదా మన, అది వచ్చేసి 1000 రూపాయలు చెప్పింది 200కి మాట్లాడాము. అట్లా మీరు మాట్లాడుకోవాలి. కాకపోతే వేరేది ఇప్పుడు బైక్ స్కూటీ ఉంది కదా, అదే సారీ స్నో రైడర్ ఉంది కదా, అదైతే మాకు వాళ్ళు బేరం అసలు ఆడలేదు. ప్లస్ చాలా హెడ్ వెయిట్ చూపించారు బాగా. మేము అంటే ఏదైనా బేరం ఆడదాం ఉన్నా కూడా సో మాకు నచ్చలేదు వాళ్ళ ప్రవర్తన. అందుకని చెప్పేసి మేము అసలు వదిలేసి వచ్చేసాము. సో మీరు డెఫినెట్గా గైడ్తో అవసరం లేదు, మీరే చూసుకోవచ్చు. మేము గుల్బర్గ్ నుంచి ఇక్కడికి వచ్చేసి మీకు ఫస్ట్ డే శ్రీనగర్ వచ్చాము చూసారు, అదే హోటల్కి వచ్చాము, 3 స్టార్ హోటల్కి. మేము ఇవాళ రేపు ఇక్కడే ఉండబోతున్నాము, ఎల్లుండి మా ఫ్లైట్. సో ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చాము, బఫే సెషన్కి. దీంట్లో రెస్టారెంట్కి లాస్ట్ టైం మాకు రూమ్ తెచ్చిచ్చారు, ఇప్పుడేమో రెస్టారెంట్కి రమ్మన్నారు కిందకి, అందుకని కిందకి వచ్చాము. సో రెస్టారెంట్ వ్యూ చూడండి, బఫే టైపు. చూద్దాం వాళ్ళు ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ కూడా. ఓకే, ఇక్కడ ఏంటంటే బఫే లాగా ఉంటుంది కిందంతా. సో ఇది మన రెస్టారెంట్ వ్యూ, చిన్నదే బట్ బాగుంది కాస్ట్లీగా. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రైస్ ఇచ్చారు అండ్ తవా రోటీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ బెండి మసాలా కర్రీ అండ్ 1 more item is coming. We are waiting for that. It's nice కదా, సింపుల్ బఫే. మనమే పెట్టుకుని హ్యాపీగా కావాల్సింది పెట్టుకొని తినొచ్చు.